పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య 13వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకును, 2వ అధ్యాయము 23-24 వచనమును, 2వ పట్టణాన్ని పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 7 నుండి 9 వచనములు మరియు 13 నుండి 15 వచనములు, పవిత్ర సువిశేష పట్టణాన్ని 5వ అధ్యాయము మార్కు శుభవార్త 21 నుండి 43వ వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నాం. నాటి ముఖ్య అంశాన్ని మనం తీసుకున్నట్లయితే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సర్వజ్ఞాని, సర్వమును ఎరిగినవాడు. తనను తాను ఎల్లప్పుడూ మనకు బహిర్గతమనర్చుకుంటూ ఉంటాడు. మన సమస్యలన్నీ ఆయనకు తెలుసు. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం కూడా ఆయనకు తెలుసు. మనం నిజంగా ఆయనకు ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన మన ఆత్మకు పోషణ, బలముగా ఉండాలి. యేసు యాయూరు ప్రార్థనను మన్నించాడు. తన కుమార్తె మరణావస్థలో ఉన్నది అని వచ్చి స్వస్థత పరచమని బ్రతిమాలుకుంటే ప్రార్థించగా యేసు ఎమ్మటే యాయూరుతో తన ఇంటికి బయలుదేరాడు. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పైపైన పడుతూ ఉన్నారు. అప్పుడు 12 సంవత్సరాల నుండి రక్తస్రావం వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఆయన వస్త్రాన్ని తాకగానే ఆమె స్వస్థత పొందింది. ఆ తర్వాత అప్పటికే మరణించిన యాయూరు కుమార్తెకు ప్రాణదానం చేశారు ప్రభు. ఈ 2 అద్భుతమైన సంఘటనలో విశ్వాసము ప్రధానముగా నిలుస్తూ ఉన్నది. ఈ 2 అద్భుతాల ద్వారా దేవుడు దయామయుడు, అలాగే సున్నితత్వం కలవాడు, తన ప్రజలను సంరక్షించేవాడు అని అర్థమవుతూ ఉన్నది. ఆయన అందరికీ అందుబాటులో ఉండేటువంటి దేవుడు. యాయూరు లాంటి గొప్పవారికి కూడా, అనామకురాలైనటువంటి స్త్రీ లాంటి చిన్నవారికి కూడా అందరికీ ఉండవలసినది దేవునికి విశ్వాసంతో ప్రార్థన చేసేటువంటి మనస్తత్వము. ప్రియ సహోదరి సహోదరులారా, యాయీరు స్త్రీల విశ్వాసాన్ని పరిశీలిస్తే యాయీరు ప్రభు పాదాలపై పడ్డాడు. 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తున్నాం. విశ్వాసానికి లేదా పశ్చాత్తాపానికి సూచకముగా ఉండేటువంటి భంగిమ, అలాగే ఆమె ఆయన పాదాల మీద పడి జరిగిందంతా కూడా విన్నవిస్తుంది అని మరి ఇదే సువార్తలో 5వ అధ్యాయము 33వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రభు స్వస్థతకు విశ్వాసము తప్పనిసరి. ప్రభు స్వస్థతను గుర్తించడం పశ్చాత్తాపంలో ఒక భాగం. యేసు యాయీరుతో విశ్వాసము కలిగి ఉండుము అని చెప్తున్నారు. అంటే ఈరోజు మనతో కూడా ఈ మాటని ప్రభు మనకి చెప్తున్నారు. మరణ సమయంలో కూడా మరి కుమార్తె మరణించింది. మరి విశ్వాసాన్ని కలిగి ఉండాలని ప్రభు ఏమో కోరుతూ ఉన్నాడు. అది ఆ సమయము అంతా విశ్వాసంతో ఉండదగిన సమయమా అని మనం ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా విశ్వాసంతో మనం ఉండాలి. ప్రభు పట్ల మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలాగే స్త్రీతో చెప్తున్నారు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అని అంటూ ఉన్నారు. ఆ స్త్రీ యేసును గూర్చి విని ఆయన వెనుకగా వచ్చినది. అంటే యేసును గూర్చినటువంటి సందేశాన్ని వినడం వలన ఆమెలో విశ్వాసం కలిగింది. అదే విశ్వాసంతో ప్రభు యొక్క వస్త్రాలను తాకింది, స్వస్థత పొందుకున్నది, ఆరోగ్యవతి అయి సమాధానంతో వెళ్ళిపోయినది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము సంపూర్ణ మార్పు, తద్వారా సంపూర్ణ స్వస్థత పొందాలనేదే దేవుని యొక్క చిత్తం. నేటి మొదటి పట్టణంలో మనం ఇలా చదువుతూ ఉన్నాం.
మృత్యువును దేవుడు కలిగింపలేదు. ప్రాణులను చనిపోవుట చూచి ఆయన సంతోషించడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించాలనే కోరుకునేటువంటి గొప్ప వ్యక్తి. అందుకే వాటిని సృష్టించాడు. ఆయన చేసిన ప్రాణులన్నీ కూడా ఆయురారోగ్యాలతో అలలారుచున్నవి అని వాక్యం పలుకుతూ ఉన్నది. జీవులలో మరణకరమైన విషయం ఏమీ కూడా లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యం చేయలేదని సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13-14 వచనంలో మనం చదువుతున్నాం. అందుకే ఆయనలో సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. కనుక దేవుని యందు మన విశ్వాసం దృఢమైనదిగా పరిపూర్ణమైనదిగా ఉండాలి. ఆయన చిత్తానుగుణముగా మనము విన్నపాలను మనకు దయచేస్తారు. ముఖ్యంగా శ్రమలు, హింసలు ఆ సమయాలలో ఆనాడు క్రైస్తవ సంఘ పరిస్థితి, నేడు కరోనా వైరస్ పరిస్థితి, ఇంకా అనేకమైన పరిస్థితులలో మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఏ మాత్రము మనము అధైర్యపడకూడదని ప్రభు పలుకుతూ ఉన్నారు. అలాగే యేసును ఎన్నటికి విడిచిపెట్టి పారిపోకూడదు. మనము వస్త్రహీనులై పారిపోకూడదు. ఎలాంటి ఆటంకము, సమస్య, హింస, బాధ ఎవరైనాను నిర్భయంగా ఉండాలి. దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. యేసు పాదాలపై పడాలి. విశ్వాసము రక్షణ జీవమొసుకును. దేవునితోనూ ఇతరులతోనూ సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. అలా ఉండాలి అంటే ఎల్లవేళలా మన విశ్వాసం పటిష్టంగా ఉండాలి, గట్టిదనంగా ఉండాలి. ఒక్కసారి ఒక మాట, ఇంకొక మాట చెప్పటం కాదు. ఒకే పడవ మీద ప్రయాణం చేయాలి. ఆ పడవే యేసు అనే పడవ. ఆ పడవే మనల్ని తీరానికి చేర్చగలదు. తీరము అంటే మోక్ష భాగ్యము. కాబట్టి అలాంటి గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించమని, అలాంటి విశ్వాసం మనలో కూడా రోజుకి అధికముగా కలిగి ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ వాక్యం ద్వారా మనందరినీ ప్రభువు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.